నమస్కారం అండి. నేను అలవరం మండలం ఎస్ఐని. మా లిమిట్స్లో వాడలరే విలేజ్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ వాడలరే బీచ్ ఉంటుంది. ఇక్కడ సముద్రం బీచ్ ఇది. ఇక్కడ కొంచెం సముద్రం అనేది కొంచెం ఉధృతంగా ఉంటుంది. దానికి నిమిత్తం మేము కొంచెం కాషన్ బోర్డులు కూడా పెట్టాము ఎంట్రన్స్లో వచ్చే దారిలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి. దాని నిమిత్తం మేము కూడా ఈ పోలీసులు పంపిస్తూ ఉంటాము. ఈరోజు ఫ్యామిలీ 9 మెంబర్స్, బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ కలిసి ఒక 9 మెంబర్స్ మాచవరం మండలం అంబాజీపేట నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చి 4:15 వచ్చి 4:15 టైంలో దిగారు. ఇక్కడ దిగి ఇన్సిడెంట్ అందులో ఒక 5 దిగితే 3 కెరటం ఇది లాక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ ముగ్గురులో 2 బాడీలు ట్రేస్ అయినాయి. ఇంకో బాడీ ట్రేస్ అవ్వాల్సి ఉందండి. దయచేసి మీడియా ముగ్గురు మీకు తెలియపరిచేది ఏంటంటే, ఇలాంటి మనం అంటే ఉన్న రోడ్డుకి వల్లకాడ దగ్గరను బయట రోడ్డుకి నీటికాడ దగ్గర భయం అంటారు. ఎందుకంటే ఉన్న రోడ్డుకి దెయ్యాలని సమాధులు అంటే భయం ఉంటుంది. అది సమాధులు బయట రోడ్డు తెలియదు కూడా దారికి వెళ్ళిపోతాడు. ఉన్న రోడ్డుకి వాటర్ ఎక్కడ లోతు ఎక్కడ బాలమని తెలుస్తుంది. మీరు బయట ఊరు నుంచి వస్తున్నారు కాబట్టి దయచేసి వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ మీకు లోతుల గురించి తెలియదు కాబట్టి బయట ఊరు గోదావరి అయినా సరే, అది సముద్రమైనా కాలువ అయినా సరే, దయచేసి వాటర్లో మీరు తెలియని లోతులకు వెళ్ళొద్దండి. ఇది ప్రాణం అనేది మీ మీద ఫ్యామిలీలు కుటుంబాలు ఆధారపడండి. దయచేసి మీరు అందరూ గమనించాలని మా డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సార్ ఇది గ్రోయిన్సే కట్టారు కదా, గ్రోయిన్స్ ద్వారా కోత నివారణ కట్టారు కదా, దానివల్ల కూడా దాని ఎక్కి కూడా కొంతమంది అవి ఎక్కట్లేదండి. ఇప్పుడు జరిగింది కూడా మన స్నానాన్ని దిగిన వాళ్ళే ఫ్యామిలీ వచ్చారు, మిగతా కూర్చున్నారు. దాని మీదకైతే ఎక్కలేదు. దానివల్ల అయితే ఇబ్బంది ఏం లేదు. మనకి ప్రివెంట్ చేయడానికి చేస్తున్నారు. అవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. మా జ్వరం నుంచి వచ్చాం. 9 మంది వచ్చాం మొత్తం. అమలాపురం ఫుడ్ కానీ వచ్చి ఇలా సరదాగా బీచ్ కానీ వచ్చాం. మేము 5 దిగాం. 5 నీరు లాగేస్తుంటే నన్ను లాగేసింది. నేను ఇంకొకరిని జాగ్రత్తగా పట్టుకొని తీసుకొచ్చేసాను. అలా నాకు చేతులు దొరకలేదు. అటు నుంచి చాలా వెళ్ళిపోయి కొట్టుకుంటా వెళ్ళిపోయి ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఒకరిని లాగేసింది. వెంటనే ఆడెళ్ళం మూలని చూసుకున్నాడు, ఆగాడు. మళ్ళీ ఇప్పుడు కనిపించకుండా ఉన్నవాడు అక్కడ రాయి ఆగాడు. మరి ఆడు లాగేసిందో లేదు, ఇటు జారి వెళ్ళిపోయాడో తెలియదు. ఇంకా అక్కడ నుంచి కనిపించకుండా పోయి మళ్ళీ అక్కడికి వెళ్ళి రాయిలు ఎక్కి మొత్తం అంతా కడగెళ్ళిపోతే అక్కడ కర్రల దగ్గర కనిపించాను బాడీ. చేతితో ఇంకా ఉన్నానని చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ కనిపించలేదు. లేదు, ముగ్గురు మొత్తం 5 లాగేసింది. నేను జాగ్రత్తగా తిరిగి నాకు బ్యాలెన్స్ ఇచ్చుకుని నా పక్కన ఇంకో మా తమ్ముడు ఉంటే ఇప్పుడు ఉన్నవాడు అక్కడ అని పట్టుకుని లాక్కొచ్చేసాను. పంపించేసి చూస్తుంటే లేదు. ఇంకా మళ్ళీ నేను ఎదురుకొచ్చేసి క్యాగెత్తుంటే రెస్క్యూ అయిన క్యాగెత్తి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. మరి మిమ్మల్ని క్యాగెత్తున్నారు లేదు తెలియదు కానీ వచ్చి వెళ్ళిపోయారు. ఎవరో అంత గుమ్మని రాలేదు. జ్ఞానేశ్వర్. సాయి ఏమో జాబ్ చేస్తున్నాడు, అరవింద్ గవర్నమెంట్ ఎంప్లాయ్. షర్ముఖ్ అని కూడా ఇంటర్మీడియట్ చదువు కంప్లీట్ అయింది. సాయి దొరకలేదు. అరవింద్ షర్ముఖ్ చదువుకున్నాడు. అతని పేరు ప్రేమ్ సాయి. సెక్యూరిటీ మెరైన్ పోలీస్ సంబంధించిన సిఐ మూర్తి గారు మనతో ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు అడుగుతాం. సార్, ఇక్కడ వాడలరే సముద్ర తీరంలో ఈరోజు 3 గల్లంతైన పరిస్థితి ఉంది. ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏంటి సార్ ఈ సంఘటన ఎలా జరిగింది అనుకోవచ్చు? ఈరోజు మన అంబాజీపేట మండలము మాచవరం నుంచి ఒక 9 మంది పిల్లలు వచ్చారండి. సాయంకాలం 4:15 టైంలో వీళ్ళు వచ్చి వాస్తవంగా బీచ్ కాకుండా ఓఎన్జీసీ అవతల ఏదైతే ప్లేన్ ఏరియా ఉందో ఆ ప్లేన్ ఏరియాకి వచ్చారు. అటు పక్క అయితే పోలీసు వారు ఉంటారనే ఉద్దేశంతో ఇటు పక్క వచ్చేసారు. వచ్చి అందులో 5 దిగారండి. 5 దిగ్గానే ఒక పెద్ద ఆలు వచ్చి ఇంకా 4 గట్టు మీద ఉన్నారు. ఒక పెద్ద ఆలు వచ్చి లోపల లాక్కుపోయిందంట. అందులో 2 కుర్రోళ్ళు తప్పించుకుని బయటకు వచ్చారు. ఆ కుర్రోడు అక్కడే రాజుని పట్టుకున్నాడంట. అంతలో నెక్స్ట్ ఇమ్మీడియట్లీ మళ్ళీ ఒక ఆలు వచ్చి ఆ కుర్రాడిని కూడా లోపల తీసుకుపోయింది. 2 బాడీలు అయితే ట్రేస్ అయ్యండి. 3వ బాడీ కోసం ఎదుగుతున్నాము. ట్రేస్ అవగానే మిగతా ఇష్యూలు చెప్తారు. ఎప్పటికప్పుడు మన బీచ్లో అయితే ఉంటుంది. బీచ్ పాయింట్లో ఆల్రెడీ మేము రిప్ కరెంట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ అక్కడ పెడుతున్నాము. అలాగే ఫ్లెక్సీలు అక్కడ మనం పెట్టాము, పెద్ద ఫ్లెక్సీ ఒకటి. అలాగే ఎప్పటికప్పుడు ఆ బీచ్లో 24 hours మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన మెన్ ఉంటారు. ఇది అక్కడ మన వాళ్ళు ఉంటారని ఇలా ఏంటంటే మన వాళ్ళకి తెలియకూడదనే ఉద్దేశంతో అంతా కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఎవరు పోలీసు వారు కానీ ఎవరు డిస్టర్బ్ చేయరు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. వాళ్ళు అనుకోకుండా సముద్రం
అలలు ఎక్కువ ఉండటం వల్ల ప్రమాదం జరిగింది. అందరూ కూడా చదువుకున్న కుర్రోళ్ళు, అందులో ఒకళ్ళు భార్యాభర్తలు ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు. కానీ చదువుకున్న కుర్రోళ్ళలో కుర్రాడు అయితే సాయి అన్న కుర్రాడు ఇంటర్మీడియట్ అంతా మానేశాడు. ఆ కుర్రాడు అక్కడ ఉన్నాడు. మిగతా వాళ్ళంతా ఇద్దరు కూడా చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నారు. ఈ సంఘటనలన్నీ కూడా సముద్ర తీరంలో జరుగుతుంటాయి కదా, ఎలా జరుగుతాయి అనుకోవచ్చు? అసలు దీనికి కారణం ఏంటనుకోవచ్చు? దీనికి ఇప్పుడు మన ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ అంతా కూడా ఒక ఇస్రో వారు కూడా అంతా కూడా ప్రయోగాలు చేసి అసలు ఈ డ్రౌనింగ్లు ఎలా జరుగుతున్నాయనే ఉద్దేశంతో ప్రయోగం చేసి తెలుసుకున్నది ఏంటంటే, ఎక్కడైతే రిప్ కరెంట్ వస్తుందో ఆ రిప్ కరెంటే ప్రమాదాలకు మూల కారణము. పెద్ద పెద్ద అలలు వచ్చినా కూడా అలల కన్నా ఈ రిప్ కరెంట్ అనేది చాలా డేంజరు. రిప్ కరెంట్ ఎలా ఉంటుందంటే, రెండు పెద్ద పెద్ద అలల మధ్యలో చిన్న ఒక పాయిలాగా ఉంటుంది. ఈ రిప్ కరెంట్ ఎప్పుడు కూడా సముద్రంలోకి తీసుకెళ్తే తప్ప సముద్రం నుంచి బయటకు రానియదు. ఈ నుగర వచ్చి కెరటాలన్నీ కూడా సముద్రం నుంచి తీరం లోపల నుంచి బయటకు వస్తాయి. ఈ రిప్ కరెంట్ అన్నది తీరా నుంచి లోపలికి లాక్కుపోద్ది. ఇది చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇది వాస్తవంగా చెప్పాలంటే మనకి ఒలింపిక్స్లో స్విమ్మర్ కూడా ఈ రిప్ కరెంట్లో ఉంటే మాత్రం తట్టుకోలేడు. కావున ఇది అత్యంత ప్రమాదకరమైంది. దీనికోసం అవేర్నెస్ మేము ఆల్రెడీ అన్ని స్కూళ్ళలోని ప్లస్ అన్ని ఏరియాలో కూడా మేము చెప్తున్నాము. అలాగే ఫ్లెక్సీలు కూడా పెట్టి మేము ఎక్కడికక్కడ బీచ్ల్లో, ఇప్పుడు ప్రతి బీచ్లో ఎస్ఆర్ఎం బీచ్లో కానీ లేకపోతే మన వాటర్లో బీచ్ కానీ 9x10x6 ఫ్లెక్స్ పెట్టి ఎప్పటికప్పుడు అక్కడ నిన్న కూడా మా వాళ్ళు అది అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు. అది అందరికీ యూజ్ఫుల్గా ఉండేలా కూడా మేము ఫ్లెక్సీలు పెట్టాము. కానీ పిల్లలు ఏంటంటే పోలీసు వారికి అంతగా పడకుండా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, లేకపోతే ఎవరు డిస్టర్బ్ చేయకూడదని ఇలాగా బీచ్ని దాటి బయటకు వచ్చేసి ఈ ప్రమాదాలకి నిర్మానుష్యంగా ఉంటుంది కనుక ఇది ప్రశాంతంగా ఉంటుందనే ఉద్దేశంతో వస్తూ ఈ ప్రమాదాలు గురవుతున్నారు. ప్రజలంతా కూడా ఎప్పుడైనా సరే వాళ్ళ బీచ్కి వస్తే పోలీసు వారు ఎక్కడైతే ఉన్నారో బీచ్ అని ఏదైతే కేటాయించారో అక్కడ వస్తే వారికి సేఫ్ సైడ్ ఉంటుందని మేమంతా కూడా చెప్తున్నాం. సముద్ర తీరానికి కుటుంబ సభ్యులతో సరదాగా ఆటవిడుపుగా విచ్చేసిన నేపథ్యంలో ఈ ఘటన అయితే విషాదాంతాన్ని నింపింది. 3 యువకులు సముద్రంలో గల్లంతైన సంఘటన తీవ్ర విషాదాన్ని నింపిన పరిస్థితి అయితే ఉంది. వీరు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం అంబాజీపేటకు సంబంధించిన 3 యువకులుగా గుర్తించారు. అంబాజీపేటకు చెందినటువంటి సోదా అరవింద్, మంచాల షణ్ముఖ్, మంచాల సాయి, వీళ్ళందరూ కూడా 23 ఏళ్ల లోపు వారే. ఈ సోదా అరవింద్ అన్న వ్యక్తి అయితే బిల్లకూరు పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా షణ్ముఖ్ అయితే చదువుకుంటున్నాడు. మంచాల సాయి అయితే రాయ్పూర్లో అయితే ఎలక్ట్రీషియన్గా వర్క్ చేస్తున్నాడని తెలిసింది. ఈరోజు మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో మొత్తం 9 మంది అయితే అంబాజీపేట నుంచి అయితే అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరానికి సరదాగా వాహనాల్లో వచ్చారు. అయితే ఇక్కడ సరదాగా సముద్ర స్నానాలు చేస్తున్న క్రమంలోనే ఇక్కడ అంటే ఈ మధ్య కాలంలో ఈ సముద్ర తీరంలో కొన్ని గ్రోయిన్ వర్క్, అంటే ఈ సముద్ర కోత నియంత్రణలో భాగంగా ఓఎన్జీసీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈ ఓడలరేవు సముద్ర తీరంలో గ్రోయిన్ వర్క్ అయితే జరుగుతుంది. పూర్తిగా కూడా రాళ్లతో ఇక్కడైతే కోత నియంత్రణ చర్యలు అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓడలరేవు సముద్ర తీరంలో అలల తీవ్రత అయితే భారీగా పెరిగింది. ఇప్పటికీ కూడా పోలీసు అధికారులు కూడా అటు అల్లవరం పోలీసులు కానీ కోస్టల్ మెరైన్ పోలీసులు కానీ హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే సందర్శకులు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇక్కడ సిబ్బందిని, అంటే ప్రతి ఆదివారం ఇక్కడికి పోటెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువ సిబ్బందిని ఇక్కడ గస్తీగా ఏర్పాటు చేసి ఇక్కడ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వారిని సూచిస్తున్న పరిస్థితి. ఓడలరేవు నదీ సంగమం నుంచి కొమరగిరిపట్నం వరకు సముద్ర తీర ప్రాంతం సుమారు 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఈ యువకులు కొంతమంది సహాయ సహకారాలతో పోలీసులు అయితే మిగిలిన ఈ సాయి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇక్కడ ఒకసారి మనం నా వెనుక సముద్రాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ చాలా తీవ్రమైన అలల తాకిడి అయితే గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇది తెలియని కొంతమంది, అంటే దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు చాలామంది కూడా ఇక్కడ ఎంత లోతు ఉంటుంది, ఇక్కడ ఏ ప్రాంతంలో అయితే అగాధాలు ఉంటాయి అనే విషయాన్ని తెలియని నేపథ్యంలోనే సరదాగా స్నానం చేస్తూ కూడా మితిమీరిన అత్యుత్సాహంతో కూడా ఇక్కడ కొంతమంది స్నానాలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మృతదేహాలు లభ్యమైనటువంటి 2 మృతదేహాలు, అంటే అరవింద్, షణ్ముఖ్ మృతదేహాలను అమలాపురం ఏరియా ఆసుపత్రికి అయితే పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కూడా ఎస్ఐ సంపత్ కుమార్ తెలిపారు. ఈ మధ్యనే అరవింద్ అనే యువకుడు తన సోదరికి, అంటే చెల్లాయికి వివాహం కూడా ఘనంగా జరిపించాడని చెప్తున్నారు.
బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సాయి మృతదేహం కోసం వారి కుటుంబ సభ్యులు, వారి తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడ వేచి చూస్తున్నారు. అంటే ఈ గల్లంతైన మృతదేహం ఏ సమయంలో వస్తుంది అనేది విషయం కూడా మనం అప్పుడే చెప్పలేని పరిస్థితి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద ఆదివారం ఆట విడుపుగా వచ్చినటువంటి 9 మంది కుటుంబ సభ్యుల్లోనూ 3 యువకులు, అందరూ కూడా 23 ఏళ్ల లోపు యువకులే గల్లంతయ్యి, అందులో 2 ఇప్పటికే మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. QTV నుంచి సుధీర్.